1844 బెంజ్ కార్స్ స్టేటస్కు సింబల్గా చెప్పుకునే కార్. ప్రపంచంలో ది బెస్ట్ కార్లలో ఒకటిగా దీనికి గుర్తింపు వచ్చిందంటే దానికి ఏకైక కారణం కార్ల్ బెంజ్. బెంజ్ కార్ల సృష్టికర్తగా, ఇంజనీర్గా ప్రసిద్ధి పొందిన బెంజ్ పుట్టింది ఈ రోజే. కార్ల్ బెంజ్ పూర్తి పేరు కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్. మెకానికల్ ఇంజనీర్గా కార్లలో ఉపయోగించే ఇంజిన్ తయారు చేసి పేటెంట్ పొందాడు. దానితో విఖ్యాత బెంజ్ కార్ తయారు చేశాడు. కార్ల్ బెంజ్ 84 ఏళ్ల వయసులో 1929 ఏప్రిల్ 4న చనిపోయారు. 1926 రంగనాథ్ మిశ్రా, విఖ్యాత న్యాయమూర్తి. జాతీయ మానవ హక్కుల కమిషన్కి తొలి అధ్యక్షుడిగా పనిచేసిన మిశ్రా పుట్టింది ఈరోజే. రంగనాథ్ మిశ్రా ఒడిషాలో పుట్టారు. ఒడిషా హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన మిశ్రా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్థాయికి ఎదిగారు. ఆల్ ఇండియా బాయ్స్ స్కౌట్ ఆఫ్ అసోసియేషన్కు చీఫ్ స్కౌట్గా పనిచేశారు. అత్యున్నత న్యాయస్థానానికి 21వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి దానికి కీర్తి తెచ్చిన మిశ్రా 2012 సెప్టెంబర్ 13న చనిపోయారు. 1952 అగాథా క్రిస్టీ, ప్రఖ్యాత రచయిత్రి. ఆమె రాసిన ద మౌస్ట్ ఆఫ్ మర్డర్ మిస్టరీ నాటకానికి ఎంతో పేరుంది. ఇది ఇప్పటికీ లండన్లో ఏకధాటిగా నడుస్తూనే ఉంది. ప్రపంచ చరిత్రలో ఇదొక రికార్డ్. ఈ నాటకం ప్రారంభమైంది ఈరోజు. ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైనెస్ట్ విమెన్, మహిళలపై హింసా వ్యతిరేక దినోత్సవం. ఈ అంతర్జాతీయ దినోత్సవం ప్రారంభమైంది ఈరోజే. 1981లో కొందరు మహిళా కార్యకర్తలు దీన్ని ప్రారంభించారు. 1999 డిసెంబర్ 17న ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసి ఈ రోజును ఆమోదించింది. కరేబియన్ దీవిలో ఉండే డొమినికన్ రిపబ్లిక్లో 3 చెల్లెళ్లపై జరిగిన అకృత్యానికి నిరసనగా ఈ రోజు ప్రారంభమైంది. మహిళలపై అకృత్యాలను తగ్గించాలన్నదే ఈ రోజు ప్రధాన లక్ష్యం.